ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవం. మరి బ్రహ్మోత్సవాలు అనగానే మనకు తిరుమలకొండ ఒక్కసారిగా కళ్ళ ముందు దర్శనమిస్తుంది. ఎందుకంటే శ్రీవారి బ్రహ్మోత్సవం ఎంతో అపురూపం, జగత్ కళ్యాణం. అలాంటి ఉత్సవాల వెనుక గల ఆధ్యాత్మికత ఏంటి, చారిత్రక నేపథ్యం ఏంటి? మరి ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని పేరెలా వచ్చింది? ఈ ఉత్సవంలో స్వామివారిని అనేక రకాల వాహనాలతో ఊరేగిస్తూ ఉంటారు. ఆ ఊరేగింపులోని ప్రతి వాహనం వెనుక ఉన్నటువంటి తాత్విక సందేశం ఏంటి? ఈ అంశాలన్నీ మనం ఇప్పుడు చూద్దాం. మనము ఒక్కసారి కళ్ళు మూసుకొని బ్రహ్మోత్సవాలను మనసారా భక్తిభావంతో ఊహించుకుందాం. ఏం జరుగుతుంది తిరుమల కొండపై చూద్దాం. బ్రహ్మోత్సవం అనగానే తిరుమల కొండపై మార్మోగుతున్న వేదఘోషలు, ఆకాశాన్నంటే మంగళ వాద్యాల నాదాలు, వేలాది భక్తుల నోటి నుండి వచ్చే ఒకే ఒక్క నామం గోవిందా గోవిందా అంటూ, అలంకరించిన వాహనంపై కలియుగ ప్రత్యక్ష దైవం ఆయనే శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ ముందుకు సాగుతున్న ఆ దివ్య దృశ్యం. ఇది కేవలం ఊరేగింపు కాదు, కేవలం ఒక పండగ కాదు. ఇది భక్తి, ధర్మం, విశ్వాసం, ఆధ్యాత్మికతల యొక్క మహాసంగమం. అదే శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. కానీ మరి ఈ బ్రహ్మోత్సవాలను ఎందుకు నిర్వహిస్తారు? వీటికి బ్రహ్మోత్సవాలనే పేరు ఎందుకు వచ్చింది? బ్రహ్మదేవుడికి ఈ ఉత్సవాలతో ఉన్న సంబంధం ఏమిటి? ప్రతి వాహన సేవ వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఏమిటి తెలుసుకుంటే మనము వీటిని కేవలం బ్రహ్మోత్సవాలుగానే చూడం. ప్రతి వాహనంలో ఒక తత్వాన్ని దర్శిస్తాం. మరి ఈ బ్రహ్మోత్సవాలు ఎలా ప్రారంభమయ్యాయి? పురాణ సాంప్రదాయాల ప్రకారం కలియుగంలో మానవాల్ని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా శేషాచల పర్వతంపై వెలిశారు. భక్తుల కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల శ్రీవారు భక్తులకు దర్శనమిస్తూ ధర్మాన్ని, భక్తిని, విశ్వాసాన్ని నిలబెడుతూ ఉన్నారు. అలా ఉన్న ఒక సందర్భంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు శ్రీనివాసుని మహిమను స్తుతిస్తూ స్వామివారికి ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలను నిర్వహించాలని సంకల్పించాడని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. మరి ఈ ఉత్సవాలు ఎందుకోసం? ప్రపంచంలోని సమస్త జీవుల శ్రేయస్సు కోసం, లోక సంక్షేమం కోసం, సర్వజన సుఖశాంతుల కోసం బ్రహ్మదేవుడు స్వయంగా ఈ ఉత్సవాలు నిర్వహించాడని ప్రగాఢ విశ్వాసం. అందుకే బ్రహ్మచేత నిర్వహించబడిన ఉత్సవాలు అనే భావంతో వీటికి బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చింది. మరి ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం కూడా ఉంది. బ్రహ్మదేవుడు సృష్టికర్త, విష్ణువు స్థితికర్త. సృష్టి స్థితి లయల వెనుక ఉన్న దైవతత్వం ఒక్కటే. అందుకే బ్రహ్మోత్సవాలు అంటే ఒక దేవాలయ ఉత్సవం మాత్రమే కాదు, సమస్త జగత్తు శ్రేయస్సు కోసం నిర్వహించే మహా ఆధ్యాత్మిక వేడుక, ఒక పండుగ. మరి ఈ ఉత్సవాల యొక్క అసలు అర్థం ఏంటి? ఉత్సవం అనే పదం యొక్క అర్థం ఏంటో చూద్దాం ఇప్పుడు. ఉత్సవం అనగా మనస్సులోని అలసటను తొలగించి భక్తిని మేల్కొలిపి ఆనందాన్ని కలిగించేదే ఉత్సవం.
ఇంకా ఈ బ్రహ్మోత్సవాల్లోని ప్రత్యేకత ఏంటంటే స్వామివారు కేవలం గర్భగుడిలో మాత్రమే ఉండరు, భక్తులకు దర్శనం ఇస్తుంటారు, భక్తుల దగ్గరకు వస్తారు, వీధుల్లోకి వస్తారు, ప్రతి భక్తుడికి దర్శనమిస్తారు. అందుకే ఇది కేవలం భక్తుడు దేవుడిని దర్శించుకోవడం కాదు, దేవుడే భక్తుడి దగ్గరికి రావడం. ఇదే బ్రహ్మోత్సవాల నిజమైన గొప్పతనం. మరి ఈ బ్రహ్మోత్సవాల్లో అనేక వాహనాలపై శ్రీవారిని ఊరేగిస్తూ ఉంటారు. మరి ఆ ఊరేగింపుల యొక్క ప్రత్యేకత ఏంటి? మొదటి రోజు శేషవాహనం పైన ఊరేగిస్తారు. ఆ శేషవాహనం ఆదిశేషుడు. మనందరికీ తెలుసు, ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకు శాశ్వత సేవకుడు. విష్ణుమూర్తి శేషతల్పంపైనే విశ్రమిస్తాడు. అందుకే శేషవాహనానికి ఎంతో విశిష్టమైనటువంటి స్థానం ఉంది. మరి శేషుడు అంటే అనంతత్వానికి ప్రతీక, వినయానికి ప్రతీక, భక్తికి ప్రతీక. మనిషి ఎంత ఎదిగినా, ఎంత సంపద సంపాదించినా, ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా అహంకారం మనిషిని కిందికి లాగుతుంది, కానీ వినయం మనిషిని మరింత ఉన్నతంగా నిలబడుతుంది. మనకి శేషవాహనం చెప్పే సందేశం ఇదే. ఎంత గొప్పవాడివైనా దైవం ముందు వినయంగా ఉండు అంటూ. రెండవది హంసవాహనం. హంస వివేకానికి ప్రతీక. హంసను భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో వివేకానికి ప్రతీకగా భావిస్తారు. హంస మంచిని స్వీకరించి చెడును విడిచిపెట్టే జ్ఞానాన్ని నేర్పుతుంది. ఇది జీవితంలో అత్యంత అవసరం. ప్రపంచంలో ఎన్నో విషయాలు మనకు వస్తూ ఉంటాయి. అన్నీ మంచివి కావు, అన్నీ చెడ్డవి కావు. ఏది స్వీకరించాలి, ఏది వదిలేయాలి అనే నిర్ణయం తీసుకునే జ్ఞానమే వివేకం. హంసవాహనం మనకది గుర్తు చేస్తూ ఉంటుంది. చదువు మాత్రమే కాదు, ఏది మంచో గుర్తించే జ్ఞానం కూడా కావాలి అంటూ. మూడవది సింహవాహనం. సింహం శక్తికి, ధైర్యానికి ప్రతీక. సింహం అంటే శక్తి, సింహం అంటే ధైర్యం, సింహం అంటే నిర్భయత్వం. జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి, అన్యాయం ఎదురవుతుంది, సమస్యలు మనల్ని భయపెడుతూ ఉంటాయి. అప్పుడు వెనక్కి తగ్గకుండా ధర్మం కోసం నిలబడే ధైర్యమే కావాలి. సింహవాహనం మనకు చెప్పే సందేశం ఇదే. భయపడకు, ధర్మం నీ వైపు ఉంటే దైవం నీకు తోడుగా నిలుస్తుంది. నాలుగవది ముత్యపు పందిరి వాహనం. ఈ ముత్యపు పందిరి వాహనం పవిత్రతకు ప్రతీక. ముత్యాలు సముద్ర గర్భంలో పుడతాయి, కష్టాల్లో పుట్టినా అవి విలువైనవిగా మారుతాయి. అందుకే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు మనల్ని నాశనం చేయడానికి రావు, మనలోని విలువను బయటకు తీయడానికే వస్తాయి. ఇదే చెప్తుంది ముత్యపు పందిరి వాహనం. కష్టాల్లోనూ పవిత్రతను కాపాడుకో, నీ జీవితం కూడా ఒక ముత్యంలా వెలుగుతుంది అంటూ. ఐదవది హనుమద్వాహనం. భక్తి, శక్తి, సేవ. హనుమంతుడంటేనే శక్తి, భక్తి, వినయం, సేవ. శ్రీరాముని పట్ల ఆయనకు ఉన్నటువంటి భక్తి ప్రపంచానికే ఆదర్శం. తన శక్తిని తన కోసం ఉపయోగించలేదు, ధర్మం కోసమే, న్యాయం కోసమే ఉపయోగించాడు. తన బలాన్ని గొప్పగా చెప్పుకోలేదు, రామ కార్యం కోసమే అంకితం చేశాడు. ఇదే హనుమద్వాహనం మనకు నేర్పే పాఠం. శక్తి ఉన్నవాడు సేవ చేయాలి, జ్ఞానం ఉన్నవాడు పంచాలి, భక్తి ఉన్నవాడు వినయంగా ఉండాలి. ఆరోది గరుడ సేవ. భక్తికి పరాకాష్ట గరుడ సేవ. అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాల్లో జరిగే సేవ ఇది. శ్రీ మహావిష్ణువుకు వాహనమైన గరుడు అచంచలమైన భక్తికి ప్రతీక. గరుడ సేవ రోజున లక్షలాది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వస్తారు. ఎందుకు? గరుడ వాహనంపై వెలిసే శ్రీనివాసుని దర్శనం భక్తుల హృదయాల్లో అపారమైన విశ్వాసాన్ని నింపుతుందని. గరుడు ఆకాశంలో ఎగురుతాడు, అది మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది.
భక్తి ఉన్న మనసుకు అసాధ్యమైనది ఏదీ లేదు అని, కష్టాలు వచ్చినా విశ్వాసం కోల్పోకూడదని, దారి కనిపించకపోయినా దైవంపై నమ్మకం కోల్పోకూడదని సందేశం ఇస్తుంది గరుడసేవ వాహనం. చంద్రప్రభ వాహనం. చంద్రప్రభ వాహనం శాంతికి ప్రతీక. చంద్రుడు చల్లదనానికి ప్రతీక. మనసులో కోపం పెరిగినప్పుడు మన మాటలు ఇతరులను గాయపరుస్తాయి. మనలో శాంతి ఉన్నప్పుడు మన మాటలు ఓదార్పునిస్తాయి. చంద్రప్రభ వాహనం మనకిదే చెప్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుందంటూ. సూర్యప్రభ వాహనం జ్ఞానానికి ప్రతీక. సూర్యుడు లోకానికంతా వెలుగునిస్తూ తన కొరకు తాను ఏమీ ఆశించడు. అలాగే జ్ఞానం కూడా పంచినా కొద్దీ పెరుగుతుంది. మనకు సూర్యప్రభ వాహనం గుర్తు చేసేది ఇదే. జ్ఞానాన్ని దాచుకోకు, పంచు, ప్రపంచానికి వెలుగునివ్వు అంటూ. రథోత్సవం. జీవితం అనే ప్రయాణం రథం. ఈ రథం మన జీవితం లాంటిది. రథాన్ని నడిపేది ఎవరు? దిశను చూపేది ఎవరు? మన జీవిత రథానికి మన బుద్ధే సారథి కావాలి. ధర్మం మార్గదర్శకం కావాలి. దైవభక్తి మనకు బలంగా ఉండాలి. మన శరీరం ఒక రథమైతే మనసు దాని ప్రయాణికుడు. అందుకే రథోత్సవం మనకు చెప్పేది జీవితం అనే రథాన్ని ధర్మం అనే మార్గంలో నడిపించు అని. అలాగే అశ్వవాహనం వేగం మరియు శక్తికి ప్రతీకలు. గుర్రం వేగానికి ప్రతీక. జీవితం ఎప్పుడూ ఆగదు. కాలం ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది. అందుకే సమయాన్ని వృధా చేయకూడదు, అవకాశాలను కోల్పోకూడదు, మంచి పనిని వాయిదా వేయకూడదని చెప్తుంది అశ్వవాహనం. ఈ అన్నింటి లోపట ముఖ్యమైనది ఇంకా చక్రస్నానం పవిత్రతకు ముగింపు. మరి ఈ చక్రస్నానాన్ని గురించి మనము ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. నమస్కారం. మీ వనజ బలుసాని.